జియో కస్టమర్ కేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అసోసియేషన్ గురించి చాలామంది రకరకాల యాడ్స్ అవి చూస్తూ ఉండవచ్చు కావచ్చు. అయితే దీనికి సంబంధించి కొంచెం డీప్‌గా స్టడీ చేసి వీడియో చేస్తున్నాను నేను. ఇంటి దగ్గరే ఉండి ఒక మంచి ఉద్యోగం చేసుకోవచ్చని, దాంతో పాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి డిజిటల్ ఇండియా ప్రోత్సాహకంతో తక్కువ పెట్టుబడితో వేలల్లో లాభాలు లాభించుకోవచ్చని మనం వింటూ ఉంటాం. కానీ ఈ విషయంలో అసలు విషయాలు ఏంటి, నిజానిజాలు ఏంటి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. జియో అనేది మన దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ. ఈ విషయం అందరికీ తెలిసిందే. కోట్లాది మంది వినియోగదారులు ప్రతిరోజు రీఛార్జ్లు, సిమ్ కార్డులు, నెట్వర్క్ సమస్యలు, ఫైబర్ కనెక్షన్లు లేదా బిల్లింగ్ ప్లాన్లు, వీటి గురించి సహాయాన్ని వాళ్ళు కోరుతూ ఉంటారు. వీరి సందేహాలు తీర్చడానికి కంపెనీ కస్టమర్ సపోర్ట్ బృందాలను నియమించుకుంటూ ఉంటుంది. ఈ ఉద్యోగంలో ప్రధానంగా కస్టమర్లు చెప్పే సమస్యల్ని వినడం, వారికి ఉన్నటువంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయడం, చిన్న చిన్న సమస్యలు మన ద్వారా అయిపోతాయి అనుకున్నవి సాల్వ్ చేయడం, ఇది మన మెయిన్ రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. కొన్ని రోజుల్లో కాల్స్ ద్వారా మాట్లాడాల్సి ఉంటుంది, కొన్నిసార్లు చాట్స్ ద్వారా లేదా డిజిటల్ మెసేజ్ ద్వారా మనం సమాధానం చెప్పాల్సిన పని ఉంటుంది. 12th అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి స్పష్టంగా మాట్లాడే నైపుణ్యం ఉన్నవాళ్ళు ఈ అవకాశాలను ఈజీగా వినియోగించుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా పెద్ద పెద్ద డిగ్రీలు ఏమీ అవసరం లేదు. ముఖ్యంగా విద్యార్థులు, గృహిణులు, ఇతర ఉద్యోగాలు చేసేవాళ్ళు తమ అనుకూల సమయాన్ని బట్టి పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్గా పనిచేసుకోవచ్చు. ఈ పనిని ప్రారంభించడానికి మీరు ఎవ్వరికీ కూడా వేలల్లో డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. మీ దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్, మంచి ఇంటర్నెట్ కనెక్షను, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ పేరు మీద ఉన్నటువంటి బ్యాంక్ అకౌంటు, ఇట్లాంటివన్నీ తీసుకుని మీరు వ్యాపార రీతిలో కనుక ఆలోచిస్తే మీరు పెట్టే పెట్టుబడి జీరో అని చెప్పొచ్చు. దీంట్లో ₹1 పెట్టుబడి పెట్టకర్లా. ₹1 కూడా జియో కంపెనీకి కట్టాల్సిన అవసరం లేదు. మీరు రోజు కేటాయించేటువంటి సమయం, కస్టమర్లతో మాట్లాడే తీరు మీద మీ ఆదాయం అనేది ఆధారపడి ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నెట్లో ప్రచారం చేసే విధంగా ఏకంగా 30-40 వేలు వెంటనే వచ్చేస్తాయని కూడా మనం నమ్మకూడదు. మీరు పనిచేసేటువంటి గంటలు, లొకేషను, కంపెనీ రూల్స్, వీటి ప్రకారం నెల నెల జీతము లేదా ఇన్సెంటివ్స్ రూపంలో ఆదాయం అనేది జమ అవుతూ ఉంటుంది. అందుకే నేను 15,000 పెట్టా. సో మనం పడే కష్టాన్ని బట్టి 10 నుంచి 15, 20 వేలు వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీరు పెట్టిన అతి తక్కువ శ్రమకి మంచి రాబడి అనేది లభిస్తుంది. ప్రభుత్వం వైపు నుంచి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ యొక్క ప్రోత్సాహకాలు లేదా స్వయం సమృద్ధి పథకాల ద్వారా ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తారు. వాటిని కూడా మీరు ఈజీగా ఉపయోగించుకుని జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఎలా అందుకోవాలి, కంపెనీని ఎలా సంప్రదించాలి, ఇవన్నీ ఇప్పుడు క్లియర్గా చెప్తా. దరఖాస్తు చేసుకోవడానికి, అప్లై చేసుకోవడానికి గూగుల్లోకి వెళ్ళి జియో వర్క్ అని టైప్ చేసి అధికారిక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పిన్ కోడ్ లేదా నగరం పేరు నమోదు చేసి మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖాళీలను మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. అర్హతలకి తగ్గట్టుగా దరఖాస్తు పూర్తి చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అవన్నీ కూడా అప్లై చేయాలి. ఆ తర్వాత ఆన్లైన్ అసైన్మెంట్స్ లేదా చిన్న రీజనింగ్, కస్టమర్ హ్యాండ్లింగ్ ఇలాంటి ఎగ్జామ్స్ అనేవి మీకు ఉంటాయి. అందులో మీరు కనుక పాస్ అయితే కంపెనీ అఫీషియల్స్ మీకు వెళ్ళి కాల్ చేసి మాట్లాడతారు. ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాసెస్లో ఈ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఏమైనా ఫేక్ ఫోన్ కాల్స్ వస్తాయి. రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పి డబ్బులు అడుగుతారు, సెక్యూరిటీ డిపాజిట్ అంటారు, ట్రైనింగ్ ఫీజు అంటారు. ₹1 అడిగినా కూడా మీరు ఇవ్వద్దు. ఇదంతా ఫ్రీ. ఎలాంటి వ్యాపార ప్రకటనలు లేదా అధికారిక విచారణల కోసం బ్రాండ్ పార్ట్నర్షిప్ ప్రతినిధులను మీరు సంప్రదించాలనుకుంటే మీరు జియో ద్వారానే మీరు వెళ్ళండి తప్ప వేరే రకమైనటువంటి మార్గాల ద్వారా దీన్ని తెచ్చుకునేటువంటి ప్రయత్నం మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి.